భారత ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించి సంస్కరణల యుగానికి శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి నేడు. 1991లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశ విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకోగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. పూర్తి మైనారిటీ లేని ప్రభుత్వానికి నాయకత్వం వహించినప్పటికీ అప్పటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్తో కలిసి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చి విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. భారత ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్ణయాలు కీలక మలుపుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా పివి నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా బహుభాషా కోవిదుడు, రచయిత, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడుగా ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.